శివాజీ మాట్లాడిన మాటలు మీరు అంగీకరిస్తురా సార్? అంగీకరిస్తున్నాం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆడవాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళకు ఒక మర్యాద ఉంది, ఆడవాళ్ళకు ఒక విలువ ఉంది. అన్నీ ఆలోచించుకుని మాట్లాడాల్సింది పోయి శివాజీ గారు గొక్కన నోరు జారేశాడు. ఆయన నిన్న కూడా వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ వస్తు అనే మాట రాకూడదు నోట్లో నుంచి, అది చాలా రాంగ్ పదం. నువ్వు వచ్చింది ఒక ఈవెంట్కి వచ్చావు అన్న, ఒక సినిమా ఈవెంట్కి వచ్చావు, ఆ పని చూసుకుని పోవాలి. ఆడ చీరలు కట్టుకుని వచ్చారని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడతావు ఏంటి అనేది ఆలోచించాలి. ఏ మాట అయినా ముందు అనాలంటే 1-10 సార్లు ఆలోచించాలి. అట్లాంటిది నువ్వు గొక్కన 2 మాటలు అనేసేసావు, చాలా రాంగ్. అది మాట్లాడు, ఆడాల గురించి ఇట్లా ఉండాలి అన్నావు, కానీ ఆ వస్తువు అనే మాట అన్నావు చూసావా, చాలా రాంగ్. అది చాలా దూరం వెళ్ళింది నీకు. నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పినా కానీ మామూలుగా చెప్పావు, ఏదో యూట్యూబ్లోనో దేనిలోనో చెప్పావు. మీడియా ముందు బహిరంగంగా నువ్వు క్షమాపణ చెబితే నీకు అనేది మర్యాద అనేది ఉంటుంది. లేదంటే కనుక చాలా ఇబ్బంది. ఇట్లాంటి ఇంకా ముందు చాలా ఎదుర్కొనే పరిస్థితులు నీకు వస్తాయని మేము అనుకుంటాం.